ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. మన రాజ్యాంగం మొట్టమొదటి పదాలు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ప్రజలమైన మేము అన్న అక్షరాలతో స్టార్ట్ అయిన ఈ రాజ్యాంగం ఈరోజు ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ పాలిటిక్స్ అయిపోయింది. సిద్ధం అని ఒకరు, సంసిద్ధం అని ఒకరు, యుద్ధం అని మరొకరు. అంటే ఎవరి మీద మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి మీదకు మీరు ఉసిగొలుపుతూ సిద్ధమని చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల యొక్క అభీష్టం మేరకు పనిచేయడానికి మనం ప్రజాభిప్రాయాన్ని కోరాలి. కానీ రెండు ఆధిపత్య వర్గాలు, పెత్తందారి వర్గాల మధ్య పోరుకి మేము సిద్ధం, మేము యుద్ధం, మేము సంసిద్ధం అని అంటే ప్రజల మీద మీరు యుద్ధం చేసేది, ప్రజల మీదకి వెళ్ళడానిక మీరు సిద్ధపడేది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాటిని మేము పరిష్కరించిన విధానం బట్టి మాకు అవకాశం ఉండనో, లేదు మీకు ఈ విధమైనటువంటి సేవ చేస్తాము కాబట్టి అవకాశం ఉండనో అడగాల్సింది పోయి సిద్ధం, యుద్ధం, సంసిద్ధం ఇదంతా చూస్తుంటే ఒక వ్యాపారం చేసే సంస్థ ఏ విధంగా అయితే తన ప్రోడక్ట్కి మంచి పేరు పెట్టుకుంటుంది, ఆ పేరుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఎలా అమ్ముకోవాలి అన్న విధానంగా ఒక కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి సూచనల మేరకు మీకు భవిష్యత్తుని ఇస్తాను ఒకరంటే, భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాను ఒకరంటారు. అంటే ఆ కార్పొరేట్ కన్సల్టెన్సీల్లో కూడా వినుతత్వం లేదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. మేము భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తుకి గ్యారంటీ అన్నాడు, మేము సిద్ధం అంటే సంసిద్ధం. కనీసం ఆ పదాలు ఎన్నుకునేటప్పుడైనా కొంత వినూత్నత్వాన్ని చూపించండి. దానిలో కూడా కాపీ కొడితే ఎట్లా? రెండు కుటుంబాలుగా ఉండి ఈ కుటుంబం చేసే పని ఆ కుటుంబం కాపీ కొట్టడం, ఆ పని దాన్ని వీళ్ళు కాపీ కొట్టడం. కేవలం పెత్తనం కావాలి, అధికారం కావాలి అనుకునే పెత్తందారులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.